దినేష్ మరియు ది వెంకీ ఒక కలల ప్రయాణం. దినేష్ ఒక 18 ఏళ్ల యువకుడు. అతను భారతదేశంలోని ఒక చిన్న పట్టణంలో నివసిస్తుంటాడు. అతని గది ఎప్పుడూ పుస్తకాలతో నిండి ఉంటుంది. కాని అవి పాఠ్యపుస్తకాలు కావు. అవి అతను రాసే కథల నోట్బుక్కులు. బయట ప్రపంచం అతన్ని చదువుకోమని ఒత్తిడి చేస్తున్నా అతని మనసు మాత్రం కొత్త లోకాలను సృష్టించడంలోనే నిమగ్నమై ఉండేది. పరీక్షలు దగ్గర పడుతున్నాయి. కాని దినేష్ ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ పుస్తకాల కంటే తన ఊహాలోకానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఒక సాయంత్రం అతను తన కలల వీరుడిని సృష్టించాలని నిర్ణయించుకున్నాడు. తన కలం వేగంగా కదులుతుంటే కాగితంపై ఒక కొత్త పాత్ర ప్రాణం పోసుకుంది. ఆ హీరో పేరే ది వెంకీ. అతను ఇతర సూపర్ హీరోలలాగా విమానాల్లోనూ ఖరీదైన కార్లలోనూ రాడు. అతను తన నమ్మకమైన సైకిల్ మీద వస్తాడు. నారింజ రంగు సూట్, నల్లటి మాస్క్ మరియు వెనుక గుండ్రని లోగో ఉన్న నల్లటి కేప్ ధరించి సామాన్యుల కోసం పోరాడే యోధుడతడు. దినేష్ రాస్తున్న కథలో పట్టణంలోని ఒక రద్దీగా ఉండే వీధి ఉంది. అక్కడ విద్య అనే ఉపాధ్యాయురాలు తన పాఠశాల ముగించుకుని అలసటతో ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆమె చేతిలో పుస్తకాలతో నిండిన ఒక సంచి ఉంది. అకస్మాత్తుగా రవి అనే దొంగ బైక్ మీద వచ్చి విద్యాగారి చేతిలోని సంచిని లాక్కున్నాడు. ఆమె షాక్తో కేకలు వేసింది. కాని ఆ రద్దీలో ఎవరూ ఆమెకు సహాయం చేయడానికి ముందుకు రాలేదు. దొంగ వేగంగా పారిపోవడానికి ప్రయత్నించాడు. సరిగ్గా అదే సమయంలో వీధి చివర నుండి సైకిల్ గంట శబ్దం వినిపించింది. ది వెంకీ తన సైకిల్ను వేగంగా తొక్కుతూ రంగంలోకి దిగాడు. గాలికి అతని నల్లటి కేప్ రెపరెపలాడుతోంది. అతను దొంగను వెంబడించడం ప్రారంభించాడు. రవి సందుల గుండా తప్పించుకోవాలని చూశాడు. కాని వెంకీకి ఆ పట్టణంలోని ప్రతి అంగుళం తెలుసు. ఒక చిన్న సందులో వెంకీ తన సైకిల్తో అడ్డంగా వచ్చి రవిని ఆపాడు. దొంగ భయంతో నిశ్చేష్టుడయ్యాడు. వెంకీ తన ధైర్యంతో అతన్ని ఎదుర్కొన్నాడు. వెంకీ ఆ సంచిని స్వాధీనం చేసుకుని తిరిగి విద్యాగారికి అందజేశాడు. ధన్యవాదాలు బాబూ, నువ్వు నిజమైన హీరోవి అని ఆమె కళ్లల్లో నీళ్లతో అంది. వెంకీ కేవలం తల ఊపి తన ప్రయాణాన్ని కొనసాగించాడు. వెళ్లే దారిలో వెంకీకి అర్జున్ అనే ఒక చిన్నబాబు కనిపించాడు. ఆ బాబు ఎంతో ఆశ్చర్యంగా వెంకీని చూస్తున్నాడు. వెంకీ తన జేబులో నుండి -D1 K- అనే లోగో ఉన్న ఒక ప్రత్యేకమైన ఐడి కార్డును తీసి ఆ బాబుకి ఇచ్చాడు. ధైర్యంగా ఉండు అని చెప్పి అక్కడ్నుండి వెళ్ళిపోయాడు. దినేష్ తన కథను పూర్తిచేసి పెన్ను కింద పెట్టాడు. బయట చీకటి పడింది. కాని అతని లోపల ఒక కొత్త వెలుగు నిండింది. తన కథలు కేవలం ఊహలు మాత్రమే కావని, అవి తనలోని ధైర్యానికి సంకేతాలని అతను గ్రహించాడు. అతను తన సొంత జీవితంలో కూడా ఒక హీరోలా ఎదగాలని నిర్ణయించుకున్నాడు.